మన సమాజం విడిపోతున్న కుల మత కోణాలు. మనం నిత్యం పేపర్లో టీవీల్లో కులాల పేరుతో కొట్టుకోవడం, మతాల పేరుతో విద్వేషాలు పెంచుకోవడం చూస్తుంటాం. రక్తం రంగు ఒకటే అని తెలిసినా, ప్రాణం విలువ ఒకటే అని గ్రహించినా మనిషి మాత్రం కులమతాల చట్టం నుంచి బయటికి రావట్లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆలిన్ దానం చేసిన అవయవాలు ఏ కులం వాడికి వెళ్ళాయి, ఏ మతం వాడికి ప్రాణం పోసాయి? ఆ కిడ్నీలు పనిచేసినప్పుడు ఆ రోగి శరీరంలో ప్రవహించేది ఏ మతం రక్తం? కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్న వ్యక్తికి ఆ చూపు ఏ కులానికి చెందింది కనిపిస్తుంది? ఖచ్చితంగా అక్కడ కులం లేదు, మతం లేదు. అక్కడ ఉన్నది కేవలం ప్రాణం మాత్రమే. ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిన చిన్నారి అవయవాలు ఒక హిందువుకో, ఒక ముస్లింకో, లేదా మరో ఇతర వర్గానికి చెందిన వరకు ప్రాణదానం చేసి ఉండొచ్చు. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి కావాల్సింది ప్రార్థనలు మాత్రమే కాదు, ప్రాణం పోసే అవయవం. ఆ సమయంలో ఏ రోగి కూడా నాకు పలానా కులం వాడి అవయవమే కావాలని అడగడు. మరణం ముందు కులం వంగిపోతుంది, మతం మౌనంగా ఉండిపోతుంది. కేవలం మానవత్వం మాత్రమే తలెత్తుకుని నిలబడుతుంది.